జన్మభూమి మా ఊరిలో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. విమానాశ్రయం అల్ట్రా మెగా సోలార్ పార్కును ప్రారంభించనున్నారు. జలధార పథకం పైలాన్ ఆవిష్కరించి కోసిగి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా రోజుకో జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కర్నూలు వెళ్లనున్నారు. విజయవాడ నుంచి నేరుగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. ఓర్వకల్లులో కేవలం 18 నెలల్లోనే నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో సుమారు 6,000 ఎకరాల్లో 1000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో నిర్మించిన అల్ట్రా మెగా సోలార్ పార్కును జాతికి అంకితం చేస్తారు. తర్వాత కర్నూలు సర్వజన వైద్యశాల ప్రాంగణంలో నిర్మించనున్న ప్రతిష్టాత్మక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు శంకుస్థాపన చేస్తారు. ఫార్మా క్లస్టర్, ఎంఎస్ఎంఈ పార్కుకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ క్యాన్సర్ యూనిట్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా చరిత్రలో మన వైద్య కళాశాల మరి కర్నూలు యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. గుంటూరులో ఉన్నటువంటి మిలీనియం బ్లాక్ లాంటి బ్లాక్ని మనకు కూడా ఇవ్వగలిగితే రాయలసీమ ప్రజలకు ఒక చిరస్థాయిగా ఉండేటి కానుకగా ఉంటుందని చెప్పి అటువంటి ప్రపోజల్స్ ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే నర్సెస్కి కూడా హాస్టల్ని ఆవిష్కరణ ఫౌండేషన్ స్టోన్ రేపు లైట్ చేయడం అనేది 5 crores జరుగుతుంది. తర్వాత సీఎం హెలికాప్టర్లో బయలుదేరి కోసిగి చేరుకుంటారు. ఎల్లమ్మ దేవాలయం మైదానంలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి పల్లెలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం మంత్రి లోకేష్ తో కలిసి జలధార పథకం ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరిస్తారు. కోసిగిలో కార్యక్రమాలు పూర్తయ్యాక చంద్రబాబు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.